నేను క్రైస్తవుడిని, నేను ప్రార్థనకు వెళ్తున్నాను, బాప్తిసం తీసుకున్నాను, నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను అని మనోడితో మనం చెప్పుకోవటం కాదు. నువ్వు చేస్తున్న కార్యములు, సత్కార్యములు చూసి, నీ ధర్మ కార్యములు చూసి ప్రజలు నేను క్రైస్తవుడిగా గుర్తించాలి. అర్థమవుతుందా? అందుకే పౌలు అంటాడు, మీరు సత్క్రియలందు నడవాలి అంటున్నాడు. అర్థమవుతుందా? నేను క్రైస్తవునండి, మేము ప్రార్థనకు వెళ్తామండి, మా ఇంట్లో వాళ్ళందరూ మారు మనసు పొందారండి, మా ఇంటి పాది మేము దేవుని మందిరానికి వెళ్తామండి, పలానా మందిరానికి వెళ్తామండి, పలానా సాకుడని మనోడితో మనం చెప్పుకోవడం కాదండి. దేవుని ఎరిగిన పిల్లలముగా మనం చేసిన సత్క్రియలు చూసి, ధర్మకార్యములు చూసి ఇతరులు గుర్తుపట్టాలి. అయ్యో అయ్యో నువ్వు పలానా క్రైస్తవులు అనుకుంటానే, నువ్వు క్రైస్తవులు అనుకుంటానే, మీది క్రైస్తవ కుటుంబం అనుకుంటానే అని ఎదుటి వారు గుర్తుపట్టాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నువ్వు సత్క్రియలు చేయట, ధర్మకార్యములు చేయట, అదే గొప్ప స్వార్థ. అర్థమవుతుందా? మా యేసు ప్రభువుని తెలుసుకోండి, మా దేవుడు మహిమ కలిగిన దేవుడు, మా దేవుడు శక్తి కలిగిన దేవుడు, మా దేవుడు స్వస్థపరిచే దేవుడు, మా దేవుడు పరిశుద్ధుడని మా నోటితో మనం చెప్పటం కాదు. స్వార్థ ఏంటి? దేవుని ఎరిగిన బిడ్డగా నువ్వు వెలుపడికి వెళ్ళి, మందిరం వెలుపడికి వెళ్ళి సత్క్రియలు చేస్తున్నప్పుడు, ధర్మకార్యాలు చేస్తున్నప్పుడు అది చూసిన వారికి అది గొప్ప స్వార్థ. హల్లెలూయా. మారు మనసు పొందకపోతే నువ్వు అందరికి తెలుసు. మారు మనసు పొందిన తర్వాత, మందిరానికి వస్తున్న తర్వాత నువ్వు చేస్తున్న క్రియలు ప్రజలు చూడాలి, ప్రజలు గుర్తుపట్టాలి, నీ భార్య గుర్తుపట్టాలి. మారు మనసు పొందకముందు ఎవరో నీ ఇంటి వారికి తెలుసు. యేసు ప్రభు తెలుసక ముందు నువ్వెవరో నీ ఊరిలో తెలుసు. ఇప్పుడు యేసు ప్రభు తెలుసుకున్న నిన్ను ప్రజలు ఎలా గుర్తుపడతారు? నీ ఇంటి వారు ఎలా గుర్తుపడతారు? నీ స్నేహితులు నిన్ను ప్రభువానిగా ఎలా గుర్తిస్తారు అని అంటే నువ్వు చేస్తున్న సత్క్రియలు, నువ్వు చేస్తున్న ధర్మకార్యం. కాబట్టి దేవుని పిల్లలమైన మనకు ఏం చేయాలంట? సత్క్రియలు కలిగి ఉండాలి. అపోస్తలుడు పౌలు ఎఫెసు సంఘంతో అంటాడు, మీరు సత్క్రియలు కలిగి ఉండాలి. అందుకే దేవుడు ప్రభువును మనను సూచించాడు. ఒక మాట చెప్తాను,